వచ్చిందాకు పథకము ఆ పథకమును నమస్కారం హరిదాస్ గారు. ఓ ఓ పెద్దమ్మి, హరిదాస్ గారు వచ్చారు. బియ్యం, పళ్ళు, పలహారాలు పళ్ళెంలో తీసుకొనిరా. అలాగే నాన్న. నాన్న, హరిదాస్ గారికి ఇవన్నీ ఇవ్వాలా? అసలు హరిదాస్ గారు అంటే ఎవరు? హరిదాస్ కు సంక్రాంతి పండుగకు ఏంటి సంబంధం? అదంతా నాకు తెలీదు. పెద్దలు చెప్పారు కాబట్టి చేయాల్సిందే. నాకు తెలుసు నాన్న, మాస్టర్ చెప్పారు. అయితే చెప్పారా చిన్నోడా? సంక్రాంతి అంటే బంధువులకు పెద్ద పండుగ. ముఖ్యంగా తెలుగు వారికి మహా ఇష్టమైన పండుగ. పంట ప్రతి ఇంటి అడుగు పెట్టిన రోజు, సుఖంగా బ్రతకడానికి కావాల్సిన ధాన్యం ఇచ్చిన రోజు, మన కంఠసిరిని నివేదన చేస్తే, శ్రీహరికి నివేదన చేస్తే తరువాత సుఖంగా ఉంటామని మన నమ్మకం. మనం నివేదన చేస్తే మనం సమర్పించిన నైవేద్యమా ఈ హరి ద్వారా భగవంతునికి చేరుతుందని మన నమ్మకం. కావున మనము హరికి ఈ విధంగా చేస్తాం. అంటే చెప్పాలా చిన్నోడా? ఇదంతా నాకు తెలుసు. హరిదాస్ గురించి చెప్పు. హరికీర్తనలు పాడుతూ పావనమయ్యే నమస్కారం హరికి చెందుతుంది. అంతేకాదు నాన్న, తలపై కంచు పాత్ర, చేతిలో చిడతలు, కాళ్ళకు గజ్జలు, నుదుటపై తిలకము, భుజాలపై పూలదండలు. ఆహా, ఆ అనుభవమే అద్భుతం. హరిదాసు వేషం కూడా వెరైటీగా ఉంటుంది. నాన్న, బియ్యం తెచ్చాను. కృష్ణార్పణం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. నాన్న, బుడబుడకలవాడు వచ్చాడు. బుడి బుడి అడుగులు మీ బాబు, వానాబు అందరికిస్తాడు జవాబు. బుడి బుడి అడుగులు మీ బాబు, వానాబు అందరికిస్తాడు జవాబు. ఈ ఇంటి ఇల్లాలు సీతమ్మ చల్లగా ఉండాలి, మీరందరూ చల్లగా ఉండాలి. బుడబుక్కల స్వామి, బాగా పట్టావు. ఉండు, పదార్థాలను తెస్తాను. ఇంతేనా? మీ ఇంట్లో ఏమైనా పాత చీర కానీ పంట కానీ ఉంటే సాయం చెయ్యు. అలాగే, తర్వాత ఇస్తాను. గుడి గుడి అడిగిన మీ బాబు, వానాబు అందరికిస్తాడు జవాబు. పెద్దమ్మి, పెద్దమ్మి, మన వాకిట్లో గొప్పమ్మని ఎవరో దుర్పేశారు. పోనీలే, గొప్పమ్మ గురించి గోల ఎందుకు సుబ్బమ్మ? పోనీలే, గొప్పమ్మ సంగతి తర్వాత చూసుకుందాం. అది ఏమిటో తెల్లారి నిద్ర లేచి ముగ్గేసి గొప్పమ్మని పెడతావు కదా. ఎంత మాట అన్నావక్క. కేవలం పేడ కాదు, అమ్మ ఇంటి లక్ష్మీదేవి గుర్తు, మన తెలుగు శ్రేష్టానికి గుర్తు, మన తెలుగు సంగీతానికి గుర్తు. సంక్రాంతికి పెట్టే గొబ్బెమ్మలు తొక్కకూడదని, అది మన ఇంటి సిరి అని మన పిల్లలకి మనమే చెప్పాలి. గొబ్బమ్మ గురించి ఇంత పెద్ద కథ ఉందా? సుబ్బమ్మ, వాళ్ళని తీసుకొని మనం చెప్పదా? అదంతా తర్వాత. ముందు వెళ్ళి పండుగ పనులు చూడండి. నాన్న, పెద్దలకు పోత్రాలు పెట్టేశాను. పోత్రాలు అంటే ఏమిటక్క? బాగా అడిగారురా. మనం పెద్దలకు, అయ్యలు, ముత్తాతలు ఎవరైనా చనిపోయినా మనం
మన వంటకాలు పెట్టి కొత్త బట్టలతో దండం పెట్టి పంతులు గారిని పిలిచి గోత్రం పేలు చదివి పూజ చేస్తాం. గోత్రాలు పెట్టడం అంతే. అర్థమైందక్క. చనిపోయిన వారికి నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం. నాన్న నాన్న, మన కుర్చీలు మంటల్లో వేశామని అచ్చమ్మ తిడుతుంది. అవును, తిడుతాను. ఎవడబ్బా సోమని ఆ మంటలో కుర్చీలు వేసినాడు? అమ్మి, అలా తింటావేంటే? పాత కుర్చీలే కదా. ఏంటి, ఆ కుర్చీలో మా అయ్య మా తాత ముత్తాతలు కూర్చున్నారు. ఇప్పుడు నేను ఈ కుర్చీకి ఎంత పెద్ద కథ ఉందో నీకు తెలుసా? అచ్చమ్మ, తను చెప్పింది సరే కానీ గొబ్బమ్మల పండుగ. అచ్చమ్మ, తను చెప్పింది సరే కానీ భోగి పండుగ విశేషత కూడా తెలుసుకోవాలి కదా. అయ్యో, నాకు ఈ భోగి మంటల గురించి తెలియదు రాము. లోకంలో కష్టాలు గుర్తించిన ఎన్నో రాక్షసుల పేర్లు పీడ విడుదలైన రోజు మనం ఎన్నో రకాల వస్తువులను వేసి తగలబెడతాం. దీన్ని చేయడం ఓ ఆనందం, ఓ ఉత్సవం, ఓ సందడి. ఈ వాస్తవం తెలుసుకో అత్త. సరే రాము. అక్క, నీ వాకిట్లో వేసిన ముగ్గు చూసావా? చూశాను, బ్రహ్మాండంగా ఉంది. మీ బడిలో ముగ్గుల పోటీలో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా. ఇంతకీ ఏ ముగ్గు వేశావు? రథం ముగ్గు వేశానక్క. అవునక్క, ముగ్గు వేస్తే, దీపం ముగ్గు వేస్తే బ్యాక్టీరియాలు తొలగిపోతాయి. ఇంట్లో మహాలక్ష్మి తీసిన వేస్తుంది.